రంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సాయిరామ్. నాకు ఉదయం 7 గంటలకు సమాచారం అందింది. గవర్నమెంట్ హాస్పిటల్ స్పాట్లో వచ్చిన భవన్పేట గ్రామానికి చెందిన చంద్రమ్మ ఆమె నిన్న 4 గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే ఇప్పటిదాకా ట్రీట్మెంట్ లేక ఉదయం 7 గంటలకు చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యం వలన ఇంకా సోషల్ మీడియాలో రాత్రి కూడా గొడవలు జరిగినాయి. ఫోటోలు కూడా బాగా వైరల్ అయినాయి. ఇప్పుడు ఏంటంటే ఈ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ ప్రజలకు సరైన వైద్యం అందకపోవడం మళ్ళీ ఒకటి వాళ్ళు సరిగా పేషెంట్లకు చూస్తలేరు. మళ్ళీ దురాశంగా మాట్లాడుతున్నారు. ఇష్టరాజ్యంగా మీ ఇష్టం ఉన్నది చేసుకోపో, లేకుంటే పోలీసులకు ఫోన్ చేసి మేము కేసులు పెడతాం మీ మీద అని కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు. ఆసుపత్రిలోన నిర్లక్ష్యం వలన మా భవన్పేట ఒంటే చంద్రమ్మ పానము పోవడం వల్ల మాకు బాధాకరంగా ఉన్నది. ఇప్పటి నుండి అయినా డాక్టర్ల నిర్లక్ష్యం కాకుండా ఇప్పటి నుంచి అయినా పేషెంట్లకు బరాబర్ చూసుకోవాలని మేము చెప్తున్నాము. నిన్న సాయంత్రం తీసుకొచ్చినాము. నైట్ కూడా నైట్ డ్యూటీ వాళ్ళు నిర్లక్ష్యం వలన ఒక ప్రాణం పోయింది. ఇంకోసారి కూడా ఇంకొక ప్రాణం పోకుండా చూసుకోవాలా. అధికారులు వెంటనే స్పందించాలని కూడా కోరుతున్నాము. స్థానిక ఎమ్మెల్యేను సలహాదారు కాంగ్రెస్ శబరియాలు కూడా ఇక్కడ స్పందించాలని కోరుతున్నాము. ఇన్ఛార్జ్ ఫోన్ చేసి కూడా మేము 2 గంటల నుంచి ఫోన్ చేస్తున్నాం. ఇన్ఛార్జ్ కూడా రావడం లేదు. డాక్టర్ కూడా పట్టించుకోవడం లేదు. టైం కాకముందే టైం కంటే 10 నిమిషాల ముందే వెళ్ళిపోతున్నారు. కానీ పేషెంట్ల కోసం ఒక 5 నిమిషాలు టైం కూడా కేటాయించాలని కోరుతున్నాము. ఇంకొక పానం కూడా పోదని చూస్తున్నాము.